సూపర్ స్టార్ మహేష్ బాబు, లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న SSMB 29 సినిమాపై వరల్డ్ వైడ్ గా అటెన్షన్ ఏర్పడింది. రోజు రోజుకు సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఈగర్నెస్ క్రియేట్ అవుతుంది. బాహుబలి 2 సినిమాతో ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి RRR తో ఒక్కసారి వరల్డ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేర్పాడు. ఎప్పుడెప్పుడు రాజమౌళి నుంచి నెక్స్ట్ సినిమా వస్తుందా అనే టైంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో SSMB 29 సినిమా అనౌన్స్ చేశాడు. ఇక అప్పటి నుంచి ఇటు ఇండియాలోనే కాదు, ఎంటైర్ వరల్డ్ వైడ్ గా మూవీ లవర్స్ లో SSMB 29 సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికే సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను మహేష్ బాబుపై చిత్రీకరించాడు రాజమౌళి. అయితే నెక్స్ట్ షెడ్యూల్లో నీటిలో ఓ భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేసేందుకు లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై ఇప్పుడు మూవీ లవర్స్ అందరిలో చర్చనీయాంశంగా మారింది. డైరెక్టర్ రాజమౌళి తీసే ప్రతి సీన్ ప్రేక్షకులకు జీవితాంతం గుర్తుంటుంది. బాహుబలి, RRR లాంటి సినిమాలో లాగే SSMB 29 లో కూడా కొన్ని వేల మందితో ఓ సీన్ ను డిజైన్ చేశాడట డైరెక్టర్ రాజమౌళి. SSMB నెక్స్ట్ షెడ్యూల్లో మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్ తో పాటుగా సుమారుగా 3000 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొననున్నట్టుగా తెలుస్తోంది. భారీ పడవలో ప్రియాంక, పృథ్వీరాజ్, మహేష్ బాబు మధ్య పోరాట సన్నివేశం ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రత్యేకమైన షెడ్యూల్ కోసం ఆర్టిస్టులంతా వారి క్యారెక్టర్ కోసం సన్నద్ధం అవునున్నట్టుగా సమాచారం. ఇప్పటి వరకు జరిగిన SSMB షెడ్యూల్స్ తో పోల్చితే ఇది కాస్త లాంగ్ షెడ్యూల్ గా ఉండనున్నట్టు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. మే నెల నుంచి జూన్ ఎండింగ్ వరకు షెడ్యూల్ ఉండనున్నట్టు సమాచారం. ఇలా వేల మందితో తీసే ఈ షెడ్యూల్ కోసం ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ భారీ సెట్ ను సిద్ధం చేస్తున్నారట రాజమౌళి. అయితే ఇంతటి భారీ పోరాట ఘట్టం ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నేతృత్వంలో తెరకెక్కనున్నట్టుగా సమాచారం. ఎంతో హై టెక్నాలజీ, విజువల్స్, ఇంటర్నేషనల్ వాల్యూస్ తో రూపొందుతున్న ఈ సినిమా ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహస యాత్రికుడి కథగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా అటు రాజమౌళితో పాటు ఇటు మహేష్ బాబు కెరియర్ లో ఈ చిత్రం మరుపురాని మైలురాయిగా నిలవనుంది.